ఏదో మా పార్సల్ అంటారు కానీ ఒకప్పుడు తీసుకుపోతే ఎక్కువ 2 తీసుకొని పోతున్నాను నేను. అట్లాంటి 8 కిలోలు చికెన్ అంట 2 కవర్లు వేయించుకున్నా. పోటర్ పార్సల్ పికప్ అయిపోయింది. అవి తాళం చేసి ఇచ్చారు మేడం. అన్న పోటర్ చిన్నగానే ఉంది, ఇది కూడా అయిపోయింది. పార్సల్ పికప్ అయిపోయింది. హైలైట్ చూడు, ఇప్పుడు ఇదొక పార్సల్ ఈ బ్యాగులో ఈ చిన్న కవర్ ఉంది, ఇదొక పార్సల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బాయ్ శ్రీను1. ప్రజెంట్ టైం వచ్చేసి 7:20 అవుతుంది. ఇంటికాడ ఆన్ చేయగానే ఫస్ట్ రైడ్ పడ్డది ఓలాలా. 21 కిలోమీటర్లు 180 రూపీస్ చూపించిండు. సరే ఫస్ట్ రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేయాలి అన్నట్టు యాక్సెప్ట్ చేసిన. పోయి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. సాయంత్రం వరకు మన టార్గెట్ ఒకటే, పెట్రోల్ కూడా 1000 రూపాయలు కావాలి. ఎప్పుడైతే ఎర్న్ అవుతుందో అప్పుడు ఇంటికి వచ్చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఇప్పటి నుంచి జర పొద్దుగాల 10, ఇప్పుడు టైం ఎంత 7:20 కదా, 10-11 వరకు రైలు కొట్టడానికి ట్రై చేద్దాం. దాని తర్వాత అన్ని పార్సల్ కొడదాం. ఒకవేళ ఇప్పుడు కూడా పార్సల్ పడ్డాయి అనుకో, పార్సల్ కొడదాం. అన్నీ ఆల్మోస్ట్ అన్ని పార్సల్ కొట్టడానికే ట్రై చేస్తున్నా. కాకపోతే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కూడా రైళ్ళే పడతాయి పార్సల్ దాకా పడి. అందుకని పోయి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడే కస్టమర్ కాల్ చేసి ఏమంటుండంటే, అన్న మేము ఇద్దరం ఉన్నాము, మరి ఎట్లా అన్న అని అడిగిండు. ఇద్దరంటే పెద్దవాళ్ళు అన్న అని అడిగిన. లేదన్నా నేను మా బాబు అని అన్నాడు. బాబుకి ఏజ్ ఎంత ఉంటుంది అన్న అంటే 7-8 అని చెప్పిండు. 7-8 ఇయర్స్ ఉంటాడు అన్న బాబు అని చెప్పిండు. మరి ఎట్లా అన్న, మరి చిన్నపిల్లాడు అయితే పర్లేదు కానీ మరి ఇబ్బంది అవుతుంది కదా అని అడిగిన. ఎక్స్ట్రా ఇస్తాను నేను, ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా, తీసుకోపో అన్నాడు. నాకు ఆల్రెడీ 21 కిలోమీటర్స్ పడ్డ అమౌంటే 180 రూపీస్. కనీసం హాఫ్ టికెట్ హాఫ్ మంది అమౌంట్ రావాలి కదా. నేను ఇష్ట 100 అని అన్న తీసుకెళ్ళిపోతా అని చెప్పిన. మనోడు ఏమన్నాడంటే, అన్న 100 కాదు కానీ తమ్ముడు 50 తీసుకో, ఇక మెల్లగా అటు ఇటు 50 నుంచి 60 నుంచి 70 రూపాయలకి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు పోయినాక బాబు చిన్నగానే ఉండనుకో, ఓకే 70 రూపాయలు. మరీ పెద్ద సైజు అంటే ఆల్మోస్ట్ ఇక పెద్ద ఏజ్ లెక్కనే ఉండనుకో, చూద్దాం రైడ్ క్యాన్సిల్ అవుతుందా మరి ఏమవుతుందా. పొద్దుగాల రైడ్ క్యాన్సిల్ చేయొద్దనే ఫస్ట్ రైడ్ యాక్సెప్ట్ చేస్తాను నేను. ఏది పడ్డా ఆల్మోస్ట్ ఫస్ట్ రైడ్ యాక్సెప్ట్ చేస్తాను. అలాంటిది సరే చూద్దాం ఏమవుతుంది అనేది, పోయినాక తెలుస్తుందిగా. అన్న ఓటీపీ అన్న 4120 ఎక్కడ అన్న. రైడ్ పికప్ అయిపోయింది. 22 కిలోమీటర్స్ 50 మినిట్స్ చూపిస్తుంది. అన్న 222 అన్న, 222 + 70 ఎంత 292 అంతేనా, రౌండ్ ఫిగర్ పెట్టేసి. థ్యాంక్ యూ అన్న. అన్న ఆజాంబాయ్ అంటే ఓలా, ఆజాంబాయ్ అంట, ఇది मौलाली अंटाना मौलाली ये नाम कैसा है आपको? फोन नहीं करा? हाँ मौलाली, ये कैमरा है, यूट्यूब में वीडियो करता मैं. हाँ रैपिडो ओला उबर मार के यूट्यूब में लगाता, డెలివరీ బాయ్ శ్రీను बोल के आता. ఏదో మా పార్సల్ అంటారు కానీ ఒకప్పుడు తీసుకుపోతే ఎక్కువ 2 తీసుకొని పోతున్నాను నేను. అట్లాంటి రైట్ మామ, పార్సల్ పికప్ చేసుకున్నా. ఓ 2 బుట్టీలు వెనక పడేసిర్రు బండి మీద, ఒక కవర్ ముందేసిర్రు. అమ్మ ఇట్లాంటి పార్సల్ ఇంకోసారి యాక్సెప్ట్ చేయొద్దు. ఏదో పొద్దుగాల యాక్సెప్ట్ చేసినా ఎందుకు క్యాన్సిల్ చేయాలని నేను ఆలోచించుకుంటే ఇట్లాంటి అన్ని పార్సల్ పడతాయి. మీరేనా అన్న? అప్కాయే 190. థ్యాంక్ యూ. రైట్ మా అయిపోయింది. సెకండ్ కూడా ఇప్పుడు మూడోది కూడా పార్సలే పడ్డది మనకి. మౌలాలి నుంచి తిరుమలగిరి పడ్డది, 10 కిలోమీటర్లు సంథింగ్ ఏమో పడ్డది. 100 పైన పడ్డది అమౌంట్. యాక్సెప్ట్ చేసిన, పోయి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. జర ఇప్పటి లెక్క జర పెద్ద పార్సల్ పడద్దు మా. ఒకవేళ పెద్ద పార్సల్ పడితే ముందే చెప్పేసారి తీసుకోపోయాను. హలో అన్న, ఇది MD ఇబ్రహీం చికెన్ మటన్ ఇదే కదా? ఓకే ఒక్క నిమిషం లోపలికి పోతున్నా. ఏం పేరు చెప్పాలి మీ పేరు? ఒకసారి ఓటీపీ చెప్తారా? పికప్ చేసుకుంటా. 2246. ఓకే అన్న. ఓయే डिलीवरी बॉय श्रीनु बोल कर रहता, डिलीवरी बॉय श्रीनु. वो लेके जाना और एक कवर में डालते. అమ్మా అయిపోయింది మా పికప్. 8 కిలోలు చికెన్ అంట 2 కవర్లు వేయించుకున్నా. రైట్ ఇక్కడ పెడితే అదే ఉంటుంది. ఇప్పుడు 10 కిలోమీటర్లు 24 మినిట్స్ చూపిస్తుంది. ఓటీపీ అన్న 3076 127 అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్ మా అయిపోయింది. డైరెక్ట్ దీనికే వేయించేసిన ఆన్లైన్ పేమెంట్. ఏంటంటే మైనస్ ఉన్నాయి ఇందులో. డైలీ వాలెట్లో మనం ఏమంటాం, రోజు ర్యాపిడో పార్సల్ కొడుతున్నాం కదా, వాలెట్లో మైనస్ ఉన్నాయి. 270 రూపాయలు ఎంత ఉండే, అందుకని చెప్పి వాలెట్లో కొట్టించేసిన. 127 రూపీస్ మన కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నాము. కాకపోతే మనకి ఇచ్చిన అమౌంట్ 103 అయిపోయింది మొత్తానికి. రైట్ మూడోది పార్సల్ డెలివరీ అయిపోయింది. 4వది పోటర్లో పార్సల్ పడ్డది, పోయి పికప్ చేసుకుందాం. రైట్ మా పోటర్ పార్సల్ పికప్ అయిపోయింది. అవి తాళం చేసి ఇచ్చారు మేడం, ఇవి అక్కడ ఇచ్చేయాలంట. హైలైట్ ఏంటంటే ఈ పికప్ తీసుకుంటున్న గ్యాప్ లో మనకు ర్యాపిడోలో ఇంకో పార్సల్ పడ్డది, హైటెక్ సిటీ అని చెప్పేసి. ఇది ఎట్లాగో ప్యారడైజ్ కదా,
ప్యారడైజ్లో మనం పార్సల్ ఇచ్చేసి అటు నుంచి హైటెక్ సిటీ వెళ్ళిపోవచ్చు. పోయి ర్యాపిడో కూడా పికప్ చేసేసుకుందాం. రైట్, ఇక్కడ పెట్టేసినాయిగా పికప్ అయిపోయింది. ఫస్ట్ మనం ప్యారడైజ్కి పోయి 8.4 24 minutes చూపిస్తుంది దీని నుంచి. ఇదిగోండి అన్న, ఒక్క నిమిషం అన్న చెప్తా. 120 అన్న. థ్యాంక్ యూ అన్న. అయిపోయింది. 120 rupees క్యాష్ కలెక్టెడ్. 5 star రేటింగ్. ఎంత వచ్చినాయి మనకు దీనికి? 8.4 వచ్చినందుకు మనకు 96 rupees ఇచ్చిండు. షీప్ వెరీ షీప్. 8.4 kilometers వచ్చినందుకు మనకు 96 rupees ఇచ్చిండు. వైలెట్ చూడు, పోర్టర్ది డెలివరీ ఇచ్చినాం కదా, అది తాళాలో అది ఇచ్చి దీనికి మ్యాప్ పెట్టుకొని పోతున్నా. ఎంబడే పోర్టర్లో ఇంకో పార్సల్ పడ్డది. ఇది వచ్చేసి యూసఫ్ ఫుడ్ అని కనిపించింది. యాక్సెప్ట్ చేసిన. పోయి ఇది తీసుకొని వెళ్ళిపోదాం. హలో అన్న, పోర్టర్ నుంచి కాల్ చేస్తున్నా. భయ్యా ఆగే आपको लोकेशन को कौन सा नाम? कोटारी. हाँ है ना, అందరా అన్న పోర్టర్. చిన్నగానే ఉంది ఇది కూడా. బ్యాగ్ పెట్టేసుకుందాం దీన్ని. మీరేనా? ఆడ పైన ఉన్నారా? ఊరికి వెళ్ళి మేడం ఇది. ठीक है, उनको दे देता. पैसा भेजते उनसे, फोन पे करते आप. 137 మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. అయిపోయింది మా 137 rupees వచ్చేసినాయి. కాకపోతే మనకెంత ఇచ్చినో ఇళ్ళకించి. ట్రిప్ కంప్లీట్, ట్రిప్ డీటెయిల్స్ 37 rupees మన కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటే మనకు 109 ఇచ్చిండు. దీనికి వెళ్ళిపోదాం. అయిపోయింది అన్న, అయిపోయింది మా డెలివరీ కంప్లీట్ అయిపోయింది. మనకెంత? 206 రూపాయలు ఇచ్చిండు. యాడ్ టు వాలెట్. అజ్జా, జీనీ ఆర్డర్ ఇప్పుడు వాలెట్లో యాడ్ అవుతాయా? దొబ్బేసిండు పో మొత్తం. నా వాలెట్లో ఇందాకెంత 200 చిల్లర ఎంత ఉండాలి, మైనస్ 170 చిల్లర ఏమో ఉండాలి. పొద్దుగాల ఇంటికాంత వచ్చినప్పుడు 270 రూపాయలు ఏమో ఉండే. తర్వాత ఆడొక 100 రూపాయలు మైనస్ అయిపోయినాయి. దాని తర్వాత ఇదొకటి. అబ్బా, అప్పుడు వాలెట్లు ఎంత ఉన్నాయి? 28 రూపాయలు ఉన్నాయి అంతే. నేను పొద్దుగాల కొట్టిన 200 దొబ్బేసిండు, 100 రూపాయలు దొబ్బేసిండు, 300 దొబ్బేసి 28 రూపాయలు ఇచ్చిండు. దొబ్బేసిండు అంటే మనం వాడుకున్నాం కాబట్టి తప్పదు, సపరేట్ ఉండాలి. ఇదేంది మావా, యువర్ సస్పెండెడా? అక్కడ ఛాయ్ తాగుదామని కూర్చున్నా, డ్యూటీ ఆపేసిన. ఆన్ చేసే వరకు యువర్ సస్పెండెడ్ అని వస్తుంది. ఎందుకు? ఒక్క నిమిషం. లో వాలెట్ బ్యాలెన్స్, ప్లీజ్ రీఛార్జ్ యువర్ వాలెట్ టు కంటిన్యూ యూజింగ్ పోర్టర్. యూ హ్యావ్ బీన్ సస్పెండెడ్ బికాస్ యువర్ వ్యాలెట్ బ్యాలెన్స్ 200 ఉంది కదా మైనస్, దానికే సస్పెండ్ చేస్తారా? అమ్మ జీవితం. ఆ సస్పెండ్ అని చూడగానే ఫస్ట్ అమ్మ అర్థం కాలేదు, ఏం లబ్బా అనుకున్నా. మొత్తం మ్యాటర్ చదివినాక అప్పుడు అర్థమైంది. వాలెట్లో మైనస్ బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పి సస్పెండ్ చేసిండు. అయిపోయి మా డబ్బులు కట్టేసిన పోర్టర్లో. ఏంటంటే మనం మెహదీపట్నం రూట్లో పోతున్నాం కదా, ఇప్పుడు పార్సల్ ఏమైనా పడతాయి కదా అన్నట్టు చేయాల్సి వచ్చింది. 223 రూపాయలు కట్టినా. ఈ ఒక 220, అదొక 270, 500 రూపాయలు ఆల్మోస్ట్ నేను మైనస్ బ్యాలెన్సే కట్టినాయాల. ఇప్పటికో 200 పెట్రోల్ అయిపోయింది, అంటే 750. ఓ అమ్మ, అంత కొట్టి ఇవ్వాలి. నేను మొత్తం నా 3 యాప్లలో నేను కొట్టిందే 900, అంటే 200 నాకు ఇవాళ మిగిలింది. షేట్ మ్యాన్. వా, ప్రజెంట్ వచ్చేసి మెహదీపట్నంలో ఉన్నా. మన రైడ్ అన్నా అదే పార్సల్ ఏమైనా పడతాయేమో అని చూస్తున్నా. స్కానర్ ఇవ్వరా? 333 అయిపోయింది. జనరేటర్లో 3.9 వచ్చింది పెట్రోల్. 330 రూపాయలు అంటే ఇంకొక 150 కిలోమీటర్ల దాకా నిమ్మలంగా తిరగచ్చు. రైట్ మా ప్రజలు వచ్చేసి మనం రాణిగాంధీ దగ్గర ఉన్నాం. ఇందాక మనము హైటెక్ సిటీ నుంచి వచ్చినప్పుడు ఏమన్నా రాణిగాంధీ పోయేసి లంచ్ చేసిన తర్వాత రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. రాణిగాంధీకి వచ్చి కూర్చొని ఎమ్మడే రైడ్ పడ్డది పోర్టర్లో. పక్కన యాక్సెప్ట్ చేసిన. ఏం చేయాలి చెప్పు, వీక్నెస్ మా రైడ్ చూడంగానే యాక్సెప్ట్ చేయాలనిపిస్తుంది. అది కూడా పార్సల్ కదా, మనకు కావాల్సింది 138 రూపీస్ కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి అమౌంట్. కానీ మనకు 138 ఇస్తారా? ఇయ్యాడు. కుతుకులాపూర్ ఉంది ఇది. ఈ నుంచి ఒకసారి అన్నకు కాల్ చేసి పికప్ చేసుకుందాం. హలో అన్న, పోర్టర్ నుంచి కాల్ చేస్తున్నా అన్న. ఇదా బరువు ఉందా? పేమెంట్ ఉదరి కడితే ఈ మూట ఇచ్చారు మనకి. ఈ మూట తీసుకొని పోవాలట కుతుకులాపూర్కి. రైట్ మా, అయిపోయింది పార్సల్ పికప్ అయిపోయింది. ఉంటుందా? అవుతుందా? ఉంటుంది. రైట్ మా, వెళ్ళిపోదాం. రైట్ మా, పికప్ అయిపోయింది. 10 కిలోమీటర్లు చూపిస్తుంది, ఆల్మోస్ట్ అర్ధగంట. ఇవాళ ఏముందో కానీ తెలియదు. రైడ్లు మాత్రం బ్యాక్ టు బ్యాక్ పడుతున్నాయి. నేను తిందామని కూర్చున్నా, జస్ట్ ఒక 5 నిమిషాలు అయిందో లేదో రైడ్ పడ్డది. చేయొద్దు అనుకుంటే చేసేసిన. అదేంటంటే 140 రూపీస్ అని పడ్డది. ఇటు మన గాంధీ హాస్పిటల్ సంథింగ్ ఇటు సైడ్ పడ్డది ఊబర్లో. తర్వాత యాక్సెప్ట్ చేసేసిన. 1.5 పికప్ ఉంది, 14 కిలోమీటర్ చిల్లర డ్రాప్ ఉంది. 140 రూపాయలు ఇచ్చిండు దానికి. పోయి పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇవాళ ఏందో కానీ తిందామనంటే ఆయన దొరకలేదు. అంత దారుణంగా పడుతున్నాయి రైడ్లు. ఏమైంది, ఇది క్యాన్సిల్ చేసిండు చూడిగా. రైడర్ క్యాన్సిల్డ్ అంట. అది నేను క్యాన్సిల్ అయ్యలే, పికప్కి పోతున్నా. రైడర్ క్యాన్సిల్డ్ అని వచ్చింది. మనశ్శాంతిగా తిండి కూడా తినేయలేదు మా. రైడ్ పడ్డది, రవరవ తినేసి వచ్చేసిన. జస్ట్ ఎంత తెలుసా, 6 నిమిషాలు 7 నిమిషాలు అంతే. మినిమం మంచిగా పావు గంట కూర్చుంటా. ఛాయ్ కూడా తాగలేదు, ఛాయ్ తాగుతాను కదా.
ఎట్లా రైడ్ పడ్డది కదా అని చెప్పి ఫాస్ట్గా వచ్చేస్తే వీళ్ళేమో క్యాన్సిల్ చేసుకుంటారు. హలో అన్న, ఓలా నుంచి కాల్ చేస్తున్నా. మీ లొకేషన్కి వచ్చినా అన్న? ఎక్కడ పార్సల్ ఇవ్వాలా? అంటే మీరు బైక్ బుక్ చేశారు కదా, పార్సల్ రేట్ అలాగ ఉంటుంది అన్న. చేస్తారా? అవన్నీ మనకు తెలియదు అన్న. పార్సల్ ఏంటంటే మేము మీ దగ్గర తీసుకుపోయి అక్కడ ఇచ్చిన వరకే మా బాధ్యత. అవన్నీ మనకు ఉన్నాయి అంటే కష్టం అన్న. టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఆడ. మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏమైనా తెలిసినా కానీ ఎవరు ఇట్లా ఉంటుంది, ఇంత టైం పడుతుంది నాకు ఏమైనా తెలుస్తుంది. మనకు అవి ఏం తెలియదు. అది క్యాన్సిల్ చేసారా రైడ్? ఇది తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయమంటే ఇచ్చేస్తున్నాయి కానీ అది అయితే అవ్వదు అట్లా. ఏంటేమో లాస్ట్ ఇందాక రైడ్ ఏమో క్యాన్సిల్ అయింది పికప్కి పోతుంటే, ఇప్పుడేమో పార్సల్ అన్నాడు. సరే పార్సల్ చిన్నగానే ఉంది తీసుకుపోదాం అన్న కూడా ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు. ఓకే అనుకున్నా. అన్న ఏమంటాడు మళ్ళీ ఇప్పుడు ఇది తీసుకుపోయి అక్కడ కార్గోలు వేయాలంట. మనకు అవన్నీ నడవాయి. తీసుకొని పోయినావా అక్కడ ఇవన్నావా ఇస్తా, కార్గోలు ఇవన్నీ చెప్తే మనతో ఏడాది మనతో కానిపోయినా అవన్నీ. హైలైట్ చూడమా, ఇందాక మనం 2 రైడ్లు క్యాన్సిల్ అయిపోయినాయని బాధపడ్డాం కదా సుచిత్ర దగ్గర ఉన్నప్పుడు. హైలైట్ చూడు, ఇప్పుడు ఇదొక పార్సల్, ఈ బ్యాగులో ఈ చిన్న కవర్ ఉంది, ఇదొక పార్సల్. హైలైట్ అయితే హైలైట్ పడ్డాయి తెలుసా పార్సల్లో. వచ్చి జస్ట్ బండి ఆపం కూడా ఆపలేదు, పడుతూనే ఉన్నాయి. ర్యాపిడో, ఓలా, ఊబర్, పోటర్ అన్నీ పడుతున్నాయి. చూసినా, వెయిట్ చేస్తున్నా. సరే మన ఇన్సైడ్ పడితే యాక్సెప్ట్ చేద్దామని చెప్పి చూసినా, మూలాలి పడ్డది యాక్సెప్ట్ చేసిన. ఎంబడి ఇంకో దాంట్లో మూలాలి పడ్డది యాక్సెప్ట్ చేసిన, ఇంకో దాంట్లో కుషావిడ పడ్డది. లైన్గా ఇచ్చుకుంటే పోదాం. ఒకటేమో హౌసింగ్ బోర్డు వసుంధర కాలేజ్ దగ్గర ఉంది, ఇంకోటేమో ఏఎంఆర్ దగ్గర ఉంది, ఇంకొకటేమో కుషావిడ దగ్గర ఉంది. ఈ లైన్ ఇచ్చుకుంటే పోదాం. 3 మీరే కదా అన్న? 106 అన్న. మొత్తం 3 తీసుకొని వచ్చిన నుంచి. అవి 2 పడ్డాక మీది పడ్డది. అందుకే మిమ్మల్ని అడిగిన చిన్నగా ఉందా పెద్దగా ఉందా అని. మళ్ళీ పెద్దగా ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది కదా. థ్యాంక్ యూ అన్న. హలో అన్న, ర్యాపిడో అన్న పేమెంట్ 146. థ్యాంక్ యూ. లాస్ట్ ఇది ఇచ్చేసి ఇంటికి జంప్ అయిపోదాం. అయిపోయింది. పేమెంట్ కూడా కలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. 200 అయిపోయిందా? వచ్చేసింది. థ్యాంక్స్ అన్న. రైట్, 200 వేసిండు అన్న. 180 రూపాయలు అయింది కదా. కాకపోతే మనం అన్న దగ్గర నుంచి 200 రూపాయలు తీసుకున్నాం. అంటే కొంచెం ఎక్స్ట్రా అడిగినా. లాస్ట్ తమ్ముడు 200 ఇస్తా తమ్ముడు, అంతగానే కొనతాను కాదు, తెత్తదే లేకపోతే క్యాన్సిల్ చేసేసుకో తమ్ముడు అంటాను. సరే ఎట్లా మనం వచ్చే రూట్ ఉంది కదా. మళ్ళీ మనం ఏం 1 తీసుకురాలేదు, 3 తీసుకొచ్చినాం. ఆ ఒక్క చిన్న పాయింట్ వల్ల తీసుకొని వచ్చేసిన. అది అయిపోయింది. ఇప్పుడు దీనికి ఎంత వచ్చినాయి? 180 రూపాయలు కస్టమర్ దగ్గర తీసుకున్నాము. కానీ మనకు వచ్చింది 144, అంటే 144. రైట్ మా అయిపోయింది. ఒకసారి ఇప్పుడు 3 ట్రిప్పులకి ఎన్ని కిలోమీటర్లు తిరిగినా? మొత్తం 16 కిలోమీటర్లు తిరిగినా రసూల్పురం నుంచి ఈడి వరకు. 16 కిలోమీటర్లకి నాకు వచ్చిన అమౌంట్ ఎంత అనేది ఒకసారి మనం క్యాల్కులేట్ చేసి చెప్దాం. రైట్ మా మొత్తం ఈ 3 పార్సల్ మనం తీసుకొచ్చినందుకు పోర్టర్లో 180 రూపాయలు మనం కస్టమర్ దగ్గర చూపించిన అమౌంట్. కానీ మనం 200 తీసుకున్నాము. అంటే 20 రూపాయలు పక్కన పెట్టేస్తే 144 రూపాయలు మనకి ఇచ్చిండు. అంటే ఎంత కమిషన్ కట్ చేసినామో మనకు తెలియదు. అది పక్కన పెడితే మనకు పోర్టర్ నుంచి 144 రూపాయలు వచ్చినాయి. తర్వాత ర్యాపిడో నుంచి 118 రూపాయలు వచ్చినాయి. కానీ మనం కస్టమర్ దగ్గర ఎంత తీసుకున్నాం? 146 రూపాయలు తీసుకున్నాం. కానీ అన్న మనకి 150 రూపాయలు వేసిండు. రైట్. కానీ మనకు ఫైనల్గా మనకు వచ్చిన అమౌంట్ ఎంత? 120 అనుకో. తర్వాత ఊబర్ది ఫస్ట్ మనం అదే డెలివరీ ఇచ్చినాం కదా, చిన్నది బుష్ లెక్క ఉండే, దానికి వచ్చేసి 109 రూపాయలు ఇచ్చిండు. ఇప్పుడు అన్న దగ్గర 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, 180 రూపాయలు అయితే 200 తీసుకున్నాం. ఇది ఒక 20. టోటల్ వచ్చేసి 391 రూపాయి. 8 కిలోమీటర్లకి 16 కిలోమీటర్లకి 390 రూపాయలు. ఇది బాగా వర్కౌట్ అయింది. పొద్దున్న నుంచి నేను కొట్టిన రైళ్లల్లో. రైట్ మా అయిపోయింది. ప్రజెంట్ టైం వచ్చేసి 6:04 అవుతుంది. ఒకసారి మనం వెళ్ళాలి ఎంత అమౌంట్ కొట్టినాం. మన పెట్రోల్ 1000 రూపాయలు మిగిలినాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. 460 రూపాయలు పోటర్లో కొట్టినా, 438 రూపాయలు ర్యాపిడోలో కొట్టినా, 409 రూపాయలు ఓలాలో కొట్టినా. ఊబర్లో వచ్చేసి 166. ఇంకా మనకు టిప్పులు ఏం రాలే ఇయ్యాలా. కాకపోతే మన పొద్దుగాల ఫస్ట్ రైడ్ లో అన్న దగ్గర 80 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాం, అదొక 80 రూపాయలు. తర్వాత ఇప్పుడు ఈ లాస్ట్ దాంట్లో 20 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే మనం టోటల్ గా మనకి అలా వచ్చిన అమౌంట్ 1573. ఇందులో నుంచి 400 పెట్రోల్ తీసేస్తున్నా. ఎందుకంటే ఇప్పటికీ 165 కిలోమీటర్లు తిరిగినా 400 పెట్రోల్ తీసేస్తే మనకు టోటల్ గా ఇవాళ పెట్రోల్ ఓను మనకు వచ్చిన అమౌంట్ 1173. ఇందులో నుంచి 70 రూపాయలు కూడా తీసేస్తున్నా ఛాయలకి అటు ఇటు అని చెప్పేసి. అంటే టోటల్గా మిగిలిన అమౌంట్ 1100. అమ్మా అయిపోయింది మామ, ఇంటికి వెళ్ళిపోదాం. రైట్ మరి ఉంటా. వీడియోని ఇప్పటివరకు చూసిరంటే నిజంగా మామ చాలా అంటే చాలా థ్యాంక్స్. మీరు ఇప్పటిదాకా చూసారు కాబట్టి ఒక్క చిన్న లైక్ చేసిరు అనుకో, నాకు కూడా కొంచెం ఏమంటారు ఎంకరేజ్మెంటింగ్ ఉంటుంది.
మరిన్ని వీడియోలు చేస్తాం మీకోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ ముంగడ చీకటి ఉంది, ఏం కనబడుతుందో కనబడతలేదో నాకు తెలియదు. రైట్ మరి ఉంటా, బాయ్ బాయ్.